ఛానల్. సో నేను ఇవాళ మీకు హెల్తీగా టేస్టీగా మనం ఉప్మా ప్రీమిక్స్ని అయితే రెడీ చేసుకుందాం. సో ఇది మనకు టేస్టీగా కూడా ఉండాలి కాబట్టి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఇంత కప్పు ఉప్మా రవ్వకి నేనైతే ఉప్మా ప్రీమిక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ క్యాష్యూ తీసుకున్నాను, ఇక్కడ గ్రౌండ్ నట్స్ పల్లీలు చూసారు కదా, కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. ఈ క్వాంటిటీ రవ్వకి నేనైతే ప్రీమిక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో పచ్చిమిర్చి, సో ఇవి కొంచెం మీడియంగా కారం ఉన్నాయి, ఎక్కువ లేవన్నమాట. సో ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్, పచ్చి బఠానీ, ఒక 2 క్యారెట్స్, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఇంత కరివేపాకు. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మనమైతే ఇవన్నీ డ్రై ఫామ్లో ఉన్నాయి కాబట్టి వీటిని సపరేట్గా మనం డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రీమిక్స్ అంటున్నాం కాబట్టి మనమైతే తప్పకుండా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. ఫస్ట్ కట్ చేసి మనము ఎండకి బాగా డ్రై చేసుకోవాలండి. సో నెక్స్ట్ అనేది ప్రాసెస్, మనం ఇవి డ్రై చేసుకుందాం, ఫస్ట్ కట్ చేసుకుందాం మనము, తర్వాత ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఇలా అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఏం లేదండి, ఇక్కడ సింపుల్, మనం బాగా ఎండకి డ్రై చేసుకోవాలి వీటన్నిటిని. చిన్న అల్లం ముక్క చూసారా, అల్లం ఇట్లా చిన్న చిన్న కట్ చేస్తాం. మనకైతే మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు కదా. సో అందుకే ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఉప్మాకి. సో ఇవైతే మనము చిన్న చిన్న ఇలా కట్ చేసి పెట్టుకొని మంచిగా ఎండలో డ్రై చేసుకోవాలండి. సో నేను ఈ ప్రీమిక్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనము ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కానీ, మనం లేచి చేసే స్టేజ్లో ఉండం కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి మనం ఈ ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు, వీళ్ళు చాలామంది కొంచెం మ్యాగీ అలా చేసుకునే అలవాటు ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ అంతే. మనం హాట్ వాటర్ అనేది బాగా బాయిల్ చేసి ఇది అందులో వేసేసామంటే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా. ఎప్పుడైనా వెజిటబుల్స్ లేకపోయినా, సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కొంచెం ఈ ప్రీమిక్స్ తీసుకెళ్ళామనుకోండి, కొంచెం మనం హాట్ వాటర్ బాయిల్ చేసేసి అందులో ఇది వేసేస్తే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. సో మనకైతే ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఉప్మా ప్రీమిక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం ఇవి డ్రై చేసేద్దాం. చూడండి, మంచిగా మనకైతే డ్రై అయిపోయాయి ఇవన్నీ. క్యారెట్ చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాము. సో ఇప్పుడు మనం ఇట్లా మనకు సౌండ్ వస్తుంది చూసారా. సో ఇట్లా మనకు మంచిగా ఎండాలండి. చూసారు కదా, ఇక్కడ మనం ఇగో డ్రై ఫ్రూట్స్, కొన్ని పల్లీలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాం కదా, అన్నీ మిక్స్ చేసుకోవాలండి. సో చక్కగా మనకు ఉప్మా ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. మనం ఎలాంటి ఆయిల్ కూడా వేయకుండా డైరెక్ట్ మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 2 కప్పుల వాటర్ తీసుకుంటే మనకు లూజ్గా అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. మనకు హల్వా కన్సిస్టెన్సీలో ఉప్మా అనేది రెడీ అవుతుంది. లేదు మనకు కొంచెం లూజ్గా కావాలనుకున్నాం అనుకోండి, 1 కప్పుకి మనము 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. అట్లా అయితే మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. జస్ట్ ఇది మనము మరుగుతున్న నీళ్ళల్లో వేసామనుకోండి, బాయిల్ అవుతున్న వాటర్లో, మంచిగా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇట్లా నేను మంచిగా కలిపేసుకున్నాను. సో ఇట్లా మనము ప్రీమిక్స్ అలా చేసుకున్నప్పుడు మనం అన్నీ అందులో వాడేవి డ్రైగా ఉండేలా చూసుకోవాలి. సో మనకు చక్కగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇదండి ఇవాల్టి వీడియో. సో ప్లీజ్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.